దేవుడు ఆదాము హవ్వల్ని పిలిచినప్పుడు వాళ్ళని సృజించి ఆదాముకు ఒక్కడికే పని అప్పగించలా, ఆదాముకి హవ్వకి కలిసి పని అప్పగించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాట మీకు ఆదికాండము 1:28 కనపడుతుంది. అద్దాల గురించి మీకు బాగా తెలుసు, మాకంటే కూడా కదా. చాలాసార్లు మనం అద్దాల ముందు నించుంటాం, కొన్నిసార్లు మనం అంత బాగా కనపడం అద్దంలో, అప్పుడు మనం అద్దాన్ని తుడుస్తుంటాం చాలాసార్లు కదా. సాధారణంగా మానవ చరిత్రను చూస్తే విప్లవాలు ఒకళ్ళతోటే ఆరంభం అవుతాయి, ఆ తర్వాత అగ్నిలాగా వ్యాపిస్తాయి. మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి మీరు చూస్తే అది నెగిటివ్ విప్లవం అయినా అది పాజిటివ్ విప్లవం అయినా సరే, హిట్లర్ ఒక్కడే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కార్ల్ మార్క్స్ ఒక్కడే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక్కడే, కానీ ఆ తర్వాత అమెరికాలో ఏం జరిగిందో మనకు తెలుసు. మహాత్మా గాంధీ ఒక్కడే, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. కమ్యూనిటీ అని అన్నప్పుడు మీకు చాలాసార్లు కులం జ్ఞాపకం వస్తుంది. అట్లా వాడట్లా నేను. ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరు అడిగారట మీదే కులం అని, మేము బోధ కులం అన్నాడంట. కాబట్టి మీ కమ్యూనిటీ అనగానే మీకు మనసుల్లో వేరేదేదో దోబుచ్చులాడుతుంది, అది కాదు. సాధారణంగా మానవ చరిత్రను చూస్తే విప్లవాలు ఒకళ్ళతోటే ఆరంభం అవుతాయి, ఆ తర్వాత అగ్నిలాగా వ్యాపిస్తాయి. మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి మీరు చూస్తే అది నెగిటివ్ విప్లవం అయినా అది పాజిటివ్ విప్లవం అయినా సరే, హిట్లర్ ఒక్కడే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కార్ల్ మార్క్స్ ఒక్కడే, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక్కడే, కానీ ఆ తర్వాత అమెరికాలో ఏం జరిగిందో మనకు తెలుసు. మహాత్మా గాంధీ ఒక్కడే, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. విప్లవాలు, మార్పులు ఒక వ్యక్తితో ఆరంభం అవుతాయి, చరిత్ర గతులు మారతాయి. దేవుడు గాని ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అనుకుంటే, లేక ఒక వ్యక్తిని వదిలేస్తే పట్టించుకోకుండా దేవుడు కొంతకాలం వాడు విజృంభిస్తాడు. అది నెగిటివ్ విప్లవం అయినా పాజిటివ్ విప్లవం అయినా చరిత్ర గతి మారాలంటే ఒకటితోటి ఆరంభం అవుతుంది. బిబ్లికల్ హిస్టరీలోకి, బైబిల్ చరిత్రలోకి వచ్చి చూస్తే కూడా మీకు ఒక్క మోజెస్, ఒక్క నోవా, ఒక్క అబ్రహాం చరిత్ర గతిని మార్చినట్టుగా మీకు కనపడుతుంది. ఒకే ఒక్క నోవా, ఆ నోవహు అనేటువంటి వాడు ఒక్కడే దేవుడికి నమ్మకంగా బ్రతకడం వల్ల, నీతిగా బ్రతకడం వల్ల ఈరోజు మీరు నేను ఇంకా బతికే ఉన్నాం. జస్ట్ 8 మందిని దేవుడు రక్షించుకొని మళ్ళీ సంతానాన్ని ఉత్పత్తి చేసి సృష్టిని కొనసాగించాడు. అంతేకాకుండా నేను ఇంకెప్పుడు సృష్టిని ఇలా నాశనం చేయను అని చెప్పి వాగ్దానం చేసి దానికి గుర్తుగా అక్కడ రెయిన్బోని, వానవిల్లుని ఉంచడం జరిగింది. తెలుగు బైబిల్లో ఇంద్రధనస్సు అని, ఆ ధనస్సు అని ట్రాన్స్లేట్ చేశారు, అది కరెక్ట్ కాదు. దేవుడు అక్కడ ఏమన్నాడంటే నా విల్లు అన్నాడు, మై బో అన్నాడు. ఐ విల్ కీప్ మై బో ఇన్ ద క్లౌడ్స్ ఇన్ ద స్కై అన్నాడు. కాబట్టి అది దేవుడు ఉంచినటువంటి రంగుల విల్లు లేదా వానవిల్లు. సో అలా దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు, చరిత్ర గతిని మార్చేశాడు. ఒక మోజెస్, ఒక పాల్, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక్కడే చరిత్ర గతిని మార్చాడు. గాడ్ కెన్ డూ దాట్. ఒక మనిషిని పిలిచి చరిత్ర గతిని మార్చగలడు, ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు. గాడ్ కెన్ డూ దాట్. అటువంటి దేవుడు ఇంతమందిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక సంఘంగా ఎందుకు ఎన్నుకున్నాడు? A God who can do things not only by one man but even by an animal.
ఒక ప్రవక్త సరిగా లేకపోతే సరిదిద్దడానికి ఓ గాడిదని వాడుకున్నాడు. ఆయన గాడిద మీద ఊరేగుతూ యెరూషలేం పట్టణంలోకి వస్తూ ఉంటే ఆయన శిష్యులు ఆయనకి జేజేలు పలుకుతుంటే హోసన్నా అని, ఆ సిలువకి ముందటి వారం చుట్టూ ఉన్నటువంటి మత పెద్దలు, గురువులు అభ్యంతర పడితే నీ శిష్యులకి నువ్వు చెప్పవా, గద్దించవా అని వాళ్ళు అడిగితే, వీళ్ళు అరవకపోతే ఈ రాళ్ళు అరుస్తాయి అంటే రాళ్లను కూడా వాడుకోగలడు. అటువంటి దేవుడు ఎందుకని ఇంతమందిని పెట్టాడు? ఒక బెరాకా సంఘం, ఒక క్రీస్తు సంఘం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తితో పని చేయించుకోగలిగిన దేవుడు, జంతువులతో పని చేయించుకోగలిగిన దేవుడు, వస్తువులతో పని చేయించుకోగలిగిన దేవుడు వ్యక్తుల సముదాయాన్ని, సమాజాన్ని ఎందుకు స్థాపించుకున్నాడు? ఎందుకు ఈ భూమి మీద ఉంచాడు? అందుకని ఈరోజు నా మొదటి వర్తమానము చర్చ్ యాజ్ ఎ కమ్యూనిటీ. కమ్యూనిటీ అని అన్నప్పుడు మీకు చాలాసార్లు కులం జ్ఞాపకం వస్తుంది. అట్లా వాడట్లా నేను. ఆరోగ్యమూర్తి గారిని ఎవరు అడిగారట, మీదే కులం అని. మేము బోధ కులం అన్నాడంట. కాబట్టి మీ కమ్యూనిటీ అనగానే మీకు మనసుల్లో వేరేదేదో దోబుచ్చులాడుతుంది. అది కాదు, సమాజం అన్న ఉద్దేశం. ఓ వ్యక్తుల సముదాయం, ఓ గుంపు, ఓ మనుషుల గుంపు. ఎందుకు గుంపుని తీసుకున్నాడు? సమాజాన్ని తీసుకున్నాడు, సముదాయాన్ని తీసుకున్నాడు. వై? మీరు పాత నిబంధనలోకి వెళ్ళి చూస్తే కూడా నోవహును వాడుకున్నాడు, మోషేని వాడుకున్నాడు, అబ్రహాంని వాడుకున్నాడు. కానీ ఫైనల్ గా తన యొక్క ఐడెంటిటీని ప్రపంచానికి ఇశ్రాయేలీల ద్వారా చూపించుకున్నాడు. ఇశ్రాయేలీలు కూడా ఒక సమాజం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని తన ఐడెంటిటీ కోసం, తనని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం వాడుకున్నాడు. వై? ఈరోజు ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న మాట మీరు విన్నారు కదా. అది కేవలము పెళ్లిళ్ళలో మాత్రమే వాడేస్తాం మనం. ఆ తర్వాత అది మన సబ్జెక్ట్ కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటాం. అది సంఘం అక్కడే పుట్టింది. నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు అని ఎప్పుడైనా అడిగారా మీరు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా అడిగారా? పెళ్లి చేసుకున్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది ఒంటరిగా ఉండడమే మంచిది అని. ఎందుకు వచ్చిన గొడవ? జీవితం చూస్తే ఎలా ఉంది, వాక్యం అలా చెప్తుంది. ఈ ప్రశ్న లేవనెత్తకపోవడమే మంచిది. ఇది అసలైన ప్రశ్న కాదు, ప్రమాదకరమైన ప్రశ్న అని మీరు వదిలేసి ఉండుంటారు, చాయిస్ లో వదిలేసి ఉండుంటారు మీరు. కానీ మీరు అడగాలి ఈ ప్రశ్న, వై? ఎందుకంటే మనిషిని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు. దేవుడు ఒంటరివాడు కాదు. దూతల్ని సృజించక మునుపు, ఆదాముని హవ్వను సృజించక మునుపు ఆయనలో సమాజం ఉంది, ఆయనలో సంబంధం ఉంది. అందుకనే మనం బెనెడిక్షన్ తీసుకునేటప్పుడు, ఆశీర్వాదం తీసుకునేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ని తలుచుకుంటాం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తలుచుకుంటాం. మన దేవుడు ముగ్గురైన ఒక్క దేవుడు. మన దేవుడు ముగ్గురు వ్యక్తులు, ఏకదేవుడు. త్రిమూర్తులు కాదు వీళ్ళు. ఈయన ఏకమూర్తి. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా వెలసిల్లేవాడు. కాబట్టి ఎవ్వరూ లేనప్పుడు, ఏ జీవిని సృజించినప్పుడు, మనిషి అనే జీవిని కూడా సృజించినప్పుడు కూడా దేవుడు ఒంటరివాడు కాడు. అందుకనే తండ్రిని నిత్యుడని పిలవడం జరిగింది, కుమారుణ్ణి నిత్యుడని పిలవడం జరిగింది. అదే బైబిల్ పరిశుద్ధాత్మను కూడా నిత్యుడని పిలవడం జరిగింది. క్రిస్మస్ టైంలో మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటారు, యేసుక్రీస్తుకున్న టైటిల్స్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన నిత్యుడైన తండ్రి. నిత్యుడైన తండ్రి అని తండ్రికి ఇవ్వాల ఆ టైటిల్, కుమారుడికి ఇచ్చారు. దాన్ని బట్టి మీకు రెండు విషయాలు అర్థమైనాయి. తండ్రి నిత్యుడు, కుమారుడు కూడా నిత్యుడు అని అర్థమైపోయింది దాన్ని బట్టి.
మీరు హెబ్రీ పత్రిక చదివితే, మీరు పత్రిక చివరికి వెళ్తూ ఉంటే, ఆయన తన నిత్యమైన ఆత్మ ద్వారా తన రక్తాన్ని మన మనసాక్షుల పైన ప్రోక్షిస్తున్నాడు అన్నటువంటి మాట మీకు కనపడుతుంది. సో వారి ముగ్గురిని నిత్యులు అని పిలవడం వల్ల దేవుడు ఆల్వేస్ సృష్టికి ముందు, సృష్టికి తర్వాత, దూతల సృష్టికి ముందు, మానవ సృష్టికి ముందు, తర్వాత కూడా ఆయన ఒంటరివాడు కాదు. ఆయన నిన్న నేడు మారని వాడు, ఏకరీతిగా ఉండేవాడు. అటువంటి దేవుడు అంటే సమాజమైన దేవుడు, సంబంధం ఉన్న దేవుడు, ఒక ప్రేమ సంబంధంలో పవిత్రమైనటువంటి పరిస్థితిలో పవిత్రమైన దూతలు కూడా సమీపింపలానటువంటి తేజస్సులో వసించేటువంటి సంబంధము, సమాజమున్న దేవుడు, ఆ దైవ సమాజమైన దేవుడు తన పోలికలో మనిషిని సృజించుకున్నప్పుడు ఆ మనిషి సహజంగానే సంబంధం కోసం తపిస్తాడు. కాబట్టి ఇది కేవలం మ్యారేజ్కి సంబంధించిన వచనం కాదు, మానవ సంబంధాలన్నిటికీ సంబంధించిన వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. సంఘానికి సంబంధించిన వచనం. ద ఐడియా ఆఫ్ ఎన్ అసెంబ్లీ, ద ఐడియా ఆఫ్ ఎ గ్రూప్, ద ఐడియా ఆఫ్ ఎ చర్చ్ ఆర్ ద ఐడియా ఆఫ్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ ఎక్కడుందంటే అక్కడుంది. దేవుడు ఆదాము హవ్వల్ని పిలిచినప్పుడు, వాళ్ళని సృజించి ఆదాముకి ఒక్కడికే పని అప్పగించలా, ఆదాముకి హవ్వకి కలిసి పని అప్పగించాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాట మీకు ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో కనపడుతుంది. అంతకంటే ముందు లైన్ లో మీరు చదివితే, దేవుడు వారిని తన స్వరూపమందు సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించనని మీకు బహువచనం కనపడుతుంది. ఇద్దరిని కలిపి ఆయన ఏమని చెప్పాడంటే, మీరు ఈ సృష్టిని ఏలండి అని చెప్పాడు. కమ్యూనిటీ, సంబంధం. కాబట్టి ఆ పాపము చేసిన తర్వాత, దేవునితో సంబంధం కోల్పోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మళ్ళీ వచ్చి సంఘాన్ని స్థాపించినప్పుడు ఈ లోకానికి దేవుడు తెలియకుండా పోయాడు. ఈ లోకానికి దేవుడు తెలియకుండా పోయినప్పుడు, మనల్ని ఆయన ఏర్పరచుకున్నప్పుడు, ఒక సంఘంగా ఏర్పరచుకున్నప్పుడు, ఆయనను మనం రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఒక సమాజమైన దేవుణ్ణి ఒక ప్రకాషో, ఒక ప్రవీణ్ అన్నో, ఒక సురేష్ అన్నో, లేకపోతే ఒక బిల్లీ గ్రహమో, ఒక రవిజకరియాసో, ఒక ఆర్ఆర్కే మూర్తో రిప్రజెంట్ చేయలేరు. సంఘమే రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఆయన సంఘం కాబట్టి. అది దైవ సంఘము. ఆ దైవ సంఘముకి అర్థము ఈ బెరాకా సంఘం. అండ్ దట్ ఈస్ ద రీజన్ దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల్ని ఒక సమాజంగా ఏర్పరచుకున్నాడు. కొత్త నిబంధనలో హృదయమందు సున్నతి చేయబడిన ఈ ఇశ్రాయేలీయుల్ని ఒక సమాజంగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి సంఘంలో ఇక్కడ కూర్చున్న ప్రతి సంఘ సభ్యుడికి, సభ్యురాలకి పాత్ర ఉంది. అందుకనే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది, మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎందుకు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు చీకటి నుంచి? ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం. Now what is the first job of a church? The first job of a church is to reflect God's community as a community on the face of earth. Church as a community, సంఘం ఒక సమాజంగా ఆ పరలోకంలో ఉన్నటువంటి దైవ సమాజాన్ని ఇక్కడ ప్రతిబింబించాలి, ఇక్కడ చూపించాలి. దట్ ఈస్ ఇట్. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్తారు కదా, మీటింగ్స్ అయిపోయిన తర్వాత మీ జాబ్ స్టార్ట్ అవుతుంది సంఘంగా. చాలా చక్కటి మాట పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాసిన మాట. తెలుగు చాలా అద్భుతంగా ట్రాన్స్లేషన్ చేశారు. అక్కడ గుణాతిశయములు, ఆయన గుణాతిశయములు.
గుణాతిశయాలు అంటే మీకు తెలుసా? అతిశయింపదగిన గుణాలన్నమాట, గుణగణాలన్నమాట. మన ప్రొఫైల్ చదివినప్పుడు మనము అతిశయింపదగిన గుణాలనే రాస్తాం. అంత అతిశయించడానికి వీల్లేని గుణగణాలని నేను ఇప్పుడు ఆయనకి ప్రొఫైల్ ఇచ్చినప్పుడు సురేష్ అన్నకి ఇవ్వాల. నేను పాపం నా అదర్ కోణం ఆయనకి తెలియదు. కానీ దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన ప్రొఫైల్ చదివితే ప్రతి గుణం అతిశయింపదగిందే, ప్రతి గుణం గర్వించదగినదే, ప్రతి గుణం పొగడదగినదే, కీర్తింపదగినదే. మీరు రాసుకున్నారు అక్కడ. యాక్చువల్గా తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా లేదు, హీబ్రూలో నేను చెక్ చేస్తా ఉన్నాను. తెలుగులో అలా ఉంది కానీ ఇంగ్లీష్లో హీబ్రూలో ఎలా ఉందంటే, ఇశ్రాయేలీకి ఏమని చెప్తున్నాడంటే దేవుడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనే నీ దేవుడు, ఆయనే నీ కీర్తన. ఆయన కీర్తనీయుడు అని లేదు, ఆయన దేవుడుగా పూజింపదగినవాడు అని లేదు. ఆ లైన్లో ఏముందంటే, మొదటి లైను ఆయనే నీ కీర్తన, లేక ఆయనే నీ స్తుతి, ఆయనే నీ దేవుడు. విచ్ మీన్స్ దేవుణ్ణి పొగడడం కాదు, స్తుతి చేసేటప్పుడు దేవుడితో నింపబడతాను, దేవుడు ఆక్యుపై చేస్తాడు నా మనసంతా. దేవుణ్ణి ఎలా స్తుతిస్తానంటే ప్రాణాత్మ దేహాలతో నేను స్తుతించినప్పుడు, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో నేను స్తుతించేటప్పుడు నా వివేకం నిండా ఆయన ఉంటాడు, నా బలం నిండా ఆయన ఉంటాడు, నా హృదయం నిండా ఆయన ఉంటాడు, నా ఆత్మ నిండా ఆయన ఉంటాడు. ఐఎమ్ ఫిల్డ్ విత్ గాడ్, ఆక్యుపైడ్ విత్ గాడ్ 100%. అండ్ దట్స్ వర్షిప్ అంటు గాడ్, నథింగ్ ఎల్స్. అంటే ఆయన నాకు ఏదన్నా చేశాడా చేయలేదా అనేది కూడా కాదనమాట. చేసినా చేయకపోయినా ఆయన క్యారెక్టర్. ఇక్కడ పేతురు కూడా అదే చెప్తున్నాడు, అటువంటి క్యారెక్టర్ అది, అతిశయింపదగినటువంటి ఆ క్యారెక్టర్ లోని ప్రతి గుణగణం అతిశయింపదగినది. దానిని రిఫ్లెక్ట్ చేయాలంటే సెలబ్రిటీ స్పీకర్లు సరిపోరు, ఒక టీవీ స్పీకర్ సరిపోడు, ఒక పాస్టర్, ఒక సేవకుడు సరిపోడు, చర్చ్ కావాలి. ఎందుకంటే ఆయన ఒక కమ్యూనిటీ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, a church is a community. ఇది మొదట మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. A church is a community that reflects the divine community which is invisible to this world. అదృశ్యుడైన దైవ సమాజంగా ఉన్న ఆ దేవుణ్ణి భూమి మీద ప్రతిబింబించే, ఆయనకు అద్దం పట్టే సమాజమే క్రీస్తు సంఘము. ఆయన సమాజం కనుక సమాజమే ఆయన్ని చూపించగలుగుతుంది. ఆయన గుణాతిశయాల్ని ఒక్కడు ప్రచురం చేయలేడు. అందుకనే చర్చ్కి సంబంధించిన మాట అది, 1 పేతురు పత్రిక 2:9. గుంపుకి సంబంధించిన మాట, కమ్యూనిటీకి సంబంధించిన మాట. ఆ తర్వాత మీరు చూడండి, మీరు అన్ని ప్లూరలై మీకు కనపడతాయి, అన్ని మీకు కలెక్టివ్ నౌన్స్ కనపడతాయి. అక్కడ సామూహిక నామవాచకాలు, సముదాయాలకు సంబంధించిన నామవాచకాలు, గుంపుకి సంబంధించిన నామవాచకాలు మీకు కనపడతాయి. అక్కడ విశేషణాలు అద్భుతంగా కనపడతాయి మీకు. అక్కడ మీకు గ్రామర్ కొద్దో గొప్ప వచ్చుంటే, రాజులైన యాజక సమూహం. ఒక ప్రకాశం పిలిచి నువ్వు రాజువి యాజకుడు అని చెప్పట్లా దేవుడు. టోటల్ బెరాకా సంఘాన్ని ఏమంటున్నాడంటే రాజులైన యాజక సమూహం. పరిశుద్ధ ప్రకాష్ అనట్లా, పరిశుద్ధ విశ్వాసి అనట్లా, పరిశుద్ధ క్రైస్తవుడు అనట్లా. ఏమంటున్నాడంటే పరిశుద్ధ జనం, మళ్ళీ కలెక్టివ్ నౌన్, కమ్యూనిటీ. తర్వాత ఏమంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజ, మళ్ళీ సముదాయం. గమనించారా మీరు? ఎందుకు భూమి మీద చర్చ్ ఉంచాడంటే ఆయన చర్చ్ తప్ప ఇంకా ఏది కూడా ఆ అదృశ్యుడైన ఆ
అద్భుతమైన, అతీతుడైన, అనంతమైనటువంటి, పరమ పవిత్రుడైనటువంటి దేవుణ్ణి ఈ ప్రపంచానికి మరి ఏది చూపించలేదు. మీరు రోమాపత్రిక 1వ అధ్యాయం చదివితే 19-20 వచనాల్లో దేవుడి లక్షణాల గురించినటువంటి ఒక విశేషణం కనపడుతుంది. దేవుని లక్షణానికి ఒక లక్షణం ఉంది, ఏమిటంటే అది అదృశ్యమైంది. ఆయన అదృశ్య లక్షణములు ఎవరికి అదృశ్యం? అవి భూలోకానికి, మనుషులకి అవి అదృశ్యం. వాటిని ప్రకృతి సంబంధమైన మనిషి అంటే ఈ చర్చ్కి బయట ఉంటాడే, మీ ఖమ్మంలో చర్చిలో అంతర్భాగంగా ఉండడే, మారుమనసు పొందకుండా ఉంటాడే ఒక అవిశ్వాసి, అతనికి దేవుడు తెలియదు. వాళ్ళు దేవుడిని చూడలేరు. మరి ఎలా చూస్తారు వాళ్ళు దేవుడిని? సంఘం ద్వారా చూస్తారు. సంఘం అద్దం పడుతుంది. అద్దాల గురించి మీకు బాగా తెలుసు, మాకంటే కూడా కదా. చాలాసార్లు మనం అద్దాల ముందు నించుంటాం. కొన్నిసార్లు మనం అంత బాగా కనపడం అద్దంలో, అప్పుడు మనం అద్దాన్ని తుడుస్తుంటాం చాలాసార్లు కదా. చాలా కేసుల్లో అద్దాన్ని తుడవక్కర్లేదు, మిమ్మల్ని తుడుచుకోవాలి. అద్దము ఎప్పుడు కరెక్ట్ గా మనల్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే, అద్దము ప్లెయిన్ గా ఉండాలి. అద్దము ఉబ్బెత్తుగా ఉందనుకోండి, అద్దంలో హెచ్చు తగ్గులు ఉన్నాయనుకోండి, నా ముక్కు సన్నగా ఉన్న లావుగా కనపడుతుంది కదా. కొంతమంది లావుగా ఉన్న సన్నగా కనపడతారు, పొడుగ్గా ఉన్న పొట్టిగా కనపడతారు. అద్దము చక్కగా ఉండాలి. అద్దంలో ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, నన్నుగా చూపించలేదు అద్దం. అప్పుడప్పుడు మీకు ఎగ్జిబిషన్లో అలాంటి లోపాలు ఉన్న అద్దాలు పెడతా ఉంటారు, ఫన్ హౌస్ అని లోపలికి కదా. కొంతమంది అక్కడికి వెళ్ళి తృప్తి పొందుతా ఉంటారు. పాపం ఆల్రెడీ వాళ్ళు కొంచెము ఎన్లార్జ్ అయి ఉంటారు, వయసుని బట్టి కానీ దేన్ని బట్టి కానీ. అక్కడికి వెళ్ళి నించుంటారు ఒక అద్దం ముందు, సన్నగా పొడుగ్గా అమితాబ్ బచ్చన్ లాగా కనపడతారు వాళ్ళు. వాళ్ళు చాలా ఆనందిస్తారు కాసేపు, ఇలా ఉంటే బాగుండను కదా నేనని. కొంతమంది పాపం చాలా పొట్టిగా ఉంటారు, అలాంటి వాళ్ళు అద్దం దగ్గరికి వెళ్ళి కాసేపు ఆత్మానందం పొందుతుంటారు. అద్దం పైన కొన్నిసార్లు మనం స్నానం చేసి, వేడి నీళ్లు స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఆవిరి కమ్ముకుంటుంది. నువ్వు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అద్దం బాగుంటది, నువ్వు కనపడతావు, వచ్చేటప్పుడు కనపడవు. చలికాలం ముఖ్యంగా ఇంకా ఆవిరి పడుతుంది, అద్దం నిన్ను చూపించదు, నువ్వు బూజుగా కనపడతావు. కొన్నిసార్లు అద్దాల పైన దుమ్ము ధూళి పేరుకుంటుంది, అప్పుడు కూడా మన ముఖం కనపడదు. చాలా సంఘాలు ఈరోజు అలాగే ఉన్నాయి. అవి ఉబ్బెత్తుగాను, హెచ్చు తగ్గులుగాను, ఆవిరి పట్టేసి దుమ్ము ధూళి కొట్టుకొని. 25 సంవత్సరాల తర్వాత మనం ప్రతి సంవత్సరం మాత్రమే దుమ్ము దులుపుకోకూడదు. ప్రతిరోజు దుమ్ము దులుపుకుంటా ఉండుంటే 25 సంవత్సరాలకి దుమ్ము లేని అద్దంగా ఉంటాం. అప్పుడు బయటికి వెళ్ళి క్రీస్తు కోసం దుమ్ము దులిపేయగలం. ఎలాంటి అద్దంగా ఉన్నాం? నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఒక కమ్యూనిటీ అయిన దేవుణ్ణి ఒక కమ్యూనిటీ మాత్రమే చూపించగలదు ప్రపంచానికి, ఏ ఒక్క వ్యక్తి చూపించలేడు. సంఘ పరిచర్యలో దేవుణ్ణి ప్రపంచానికి పరిచయం చేయడంలో, అదృశ్యుడైన దేవుణ్ణి దృశ్యంగా చేసేటువంటి పరిచర్యలో సంఘానిదే పాత్ర, ఇంకా దేనికి పాత్ర లేదు అని మీకు నేను మనవి చేస్తున్నాను ఈ రోజున. అంచేత మీరు నిజమైన క్రీస్తు సంఘం అయితే, మీరు నిజమైన విశ్వాసుల గుంపు అయితే, మీరేదో ఆదివారం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి బబ్బోడానికి లేరు ఇక్కడ. నో, యు హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అపాన్ యువర్ షోల్డర్స్. మీ భుజాల పైన చాలా గొప్ప గురుతర బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమిటంటే, ఆయనను, అదృశ్యుడైన దేవుణ్ణి యథాతథంగా
ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేయాలి లోకానికి. అందుకే సంఘాన్ని ఇక్కడ ఉంచాడు. ఈ 25 years తర్వాత మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని, ప్రభువా 25 years నేను నిన్ను అలాగా ప్రచురం చేశానా? నిన్ను యథాతథంగా చూపించానా? నా ఆఫీస్లో, నా ఇంట్లో, లేకపోతే నా నైబర్హుడ్లో, నా కాలనీలో, నా అపార్ట్మెంట్లో, నా బంధుమిత్రుల మధ్యలో, నా భర్త ముందు, నా భార్య ముందు, నా పిల్లల ముందు, నా అత్తగారి ముందు నేను అలా చూపించానా? నా ఆఫీస్లో, నా కాలేజ్లో, నా స్కూల్లో 25 years ఎప్పుడు ఘనత వహిస్తుందంటే, బెరాకా అనే సంఘము 25 years దేవుణ్ణి అలాగా యథాతథంగా చూపించుకుంటూ వచ్చి ఉంటే గ్రేట్. అది ఆ ట్రావెల్, ఆ జర్నీ అద్భుతమైన జర్నీ, అద్భుతమైన యాత్ర. అది గర్వింపదగినది. ఆలోచించ